ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్తే, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హరీష్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురూజీ? దైవానుగ్రహం ఆహ్లానం. అయితే శని వక్రం అని, ఇంతకుముందు మళ్ళీ గురుస్థానం అని రకరకాలుగా భయపడతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం గురూజీ. గురుజీ, ద్వాదశ రాశిలో భాగంగా మీనంకి వచ్చేసాం. ఫస్ట్ నుంచి చాలా బాగుంది, కలిసి వస్తుంది. శని వక్రీకరణ అన్న దాంట్లో మీనా కూడా ఉంది. సో వీళ్ళకి ఎలా అనుకూలంగా ఉంది? సో మీనరాశి వాళ్ళకి ఫస్ట్ విషయం అర్థం చేసుకోవాల్సింది, కర్మకారకుడు అని చెప్పేది శని. ఒక జీవన స్థానం యాక్టివ్గా ఉండాలంటే ఒక జాతకంలో శని బాగుండాలి. నెక్స్ట్ 139 డేస్లో ఇప్పుడు మీకు జాబ్ దొరకలేదంటే లైఫ్కి దొరకదు. ఓ, మీనానికి శని వక్రంగా కరెక్ట్గా కనపడే ఒక స్థానం. అదేలాగా మీ యొక్క పంచమ స్థానంలో గురువు వెళ్ళి కూర్చొని భాగ్యంగా మిమ్మల్ని చూస్తున్నాడు. సో డెఫినెట్లీ లైఫ్ సెట్ అయ్యే టైమింగ్. చాలా మందికి శని వక్రంగా లేదు అన్న, ఒరిజినల్గా వక్ర గ్రహాలు బేసికల్గా కర్కాటకంలో, మీనంలో, కన్యాలో, వృశ్చికంలో ఉంది అంటే నెక్స్ట్ 140 డేస్ ఇస్ గోల్డెన్ ఈరా. సూపర్. చాలా మందికి పూజలు, పునస్కారాలు, దాన ధర్మాలు, హోమాలు, పెద్ద పెద్ద మనుషులు ఇంటికి రావడం, మనం పాద పూజ చేయడం, ఇంట్లో కన్యాదానం చేయడం, పిల్లలు పుట్టడం, ఫ్యామిలీ సెట్ అవ్వడం, మీ యొక్క లైఫ్లో ఒక పెద్ద బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్లో ఉన్న ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం, చాలామంది కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడం, చాలామందికి ఇల్లు కొని గృహప్రవేశం చేయడం, లేదంటే గ్రహ విస్తీర్ణం చేయడం, ఎగ్జిస్టింగ్ ఇల్లుని రెడీ చేసి ఎక్స్పాండ్ చేసి కట్టడం, ఇది అంతా జరుగుతుంది. శని ఎప్పుడైతే వక్రంగా ఉన్నాడో చూసుకోవాల్సింది ఒకటే, మీ యొక్క హెల్త్లో మీ యొక్క స్కిన్, హెయిర్, కొంతమందికి వెరికోస్ వెయిన్, కొంతమందికి లైట్గా సోరియాసిస్, ఇలాంటి విషయాలు రావడానికి ఛాన్స్ ఉంది. సో ఎగ్జిస్టింగ్ మీరు ఏ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నారో అది రెగ్యులర్గా అలా కంటిన్యూ చేయడం మంచిది. కొత్త ప్రోడక్ట్స్ ట్రై చేయకూడదు. ఎవరికైతే గ్రహం వక్రంగా లేదో, గ్రహం వక్రంగా ఉందంటే కొత్త విషయాలు చేసినప్పుడు 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ప్రమోషన్ వస్తుంది. ఇప్పుడు మీకు చాలా విషయాల్లో అప్పులు తీరుతుంది. ఎక్కడ మీరు వెళ్ళాలని అనుకున్నారో ఆ ట్రిప్ అంతా ఇప్పుడు వెళ్తారు, మీరు సంతోషపడతారు. అదేలాగా చాలా రోజుల నుంచి ఈ విషయం చేయాలని ఒక పెద్ద అభిలాష ఉంటే ఆ అభిలాష 100% క్లియర్ అవుతుంది. మన మనస్తత్వం మారుతుంది. చాలా జాలీగా మిగతా వాళ్ళకి హెల్ప్ చేయాలి, కానీ మా ఇంట్లో వదలట్లేదు, ఆయన కష్టపడుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అన్న సిచ్యువేషన్లో మీరు గ్యారంటీగా మీ చేతుల మీదుగా హెల్ప్ చేస్తారు. మీ దగ్గర వచ్చే వాళ్ళకి మంచి విషయాలు చేస్తారు. మీ లైఫ్లో చాలా విషయాల్లో ఇప్పుడు సెట్ అవుతుంది అనేది ఖాయం. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీనరాశి వారు పూర్వజన్మ కర్మని అనుభవించే ఒక ప్రాప్తం, కొత్త మంచి కర్మని జమ చేసుకుంటారు. ఎందుకంటే బుధుడి యొక్క స్థానంలో శని వక్రంగా ఉందంటే పాత కర్మ, మంచి కర్మ ఏది ఉంటే అది ఇప్పుడు దొరుకుతుంది. ఇన్ఫాక్ట్ పాత లైఫ్లో లాస్ట్ 18 years బ్యాక్ ఒక నెగటివ్ జరిగినా కూడా ఇప్పుడు పాజిటివ్ జరుగుతుంది. ఈ కర్మ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 5. బాబు పాప పుట్టంగానే కర్మ స్టార్ట్ అవ్వదు. టిల్ 5 years అది అమ్మా నాన్నలకే చెందుతుంది. నెగటివ్ అయినా పాజిటివ్ అయినా అమ్మా నాన్నలకు వెళ్తుంది. 5 years తర్వాత వాళ్ళ ఒరిజినల్ కర్మ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా వాళ్ళందరూ పూర్వజన్మతో కనెక్ట్ లో ఉంటారు. అక్కడ ఫినిష్ అవ్వని విషయాలన్నీ ఇప్పుడు చూస్తారు. వాళ్ళని చూసి నవ్వడము, కొంతమంది మనుషులు ఇప్పుడు కనపడతారు అన్నీ బిఫోర్ 5 జరిగేదంతా దేవుడి యొక్క లీలలో. ఇట్స్ నాట్ అవర్ కంట్రోల్. తర్వాత 6th year నుంచి, అందుకనే చూసారంటే ఫస్ట్ క్లాస్ కరెక్ట్ గా 6th కి మనకు పెడతారు. రీజన్ అంతే. సో చాలా లాజిక్ ఉంది. బయాలజికలీ అండ్ మెటబాలజికలీ మనకి కొన్ని విషయాలు వచ్చి జరగాల్సిన విషయమే అలానే ఉంటుంది. పాత కాలంలో చూసారంటే డైరెక్ట్ గా వచ్చి ఇది ఇలా పట్టుకుంటే మిమ్మల్ని ఫస్ట్ క్లాస్ పంపిస్తారు, ఇలా వెళ్ళి ఇలా టచ్ అవ్వాలి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మూడో భావం యాక్టివ్ అయింది, మీకు మైండ్ కరెక్ట్ గా ఉందంటే మీకు ఫస్ట్ చేతులు పెరుగుతుంది. అలా ఉంటే మాత్రమే మీరు యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఫస్ట్ క్లాస్. ఒక మనిషికి చేతులు పెరగలేదు, స్టిల్ అలానే ఉండాలంటే దెన్ సీరియస్ ప్రాబ్లమ్ విత్ ద మెటబాలిజం. అప్పట్లో అలా అస్ట్రాలజికలీ దిస్ ఇస్ ట్రూ చెప్పింది. సో అలాగే మనం తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఈ కాలంలో మీకు టైం బాగుంది. మీనరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే కొత్త విషయం స్టార్ట్ చేసినప్పుడు సూపర్ హ్యాపీగా ఉంటారు. చాలా మంది ఇల్లు కొంటారు, మీ పేరు మీద ఇల్లు కొంటారు. కొత్త ఒక కార్యక్రమం మీరు స్టార్ట్ చేస్తారు, కొత్త విషయం మీరు స్టార్ట్ చేస్తారు. చాలా విషయాల్లో వెనకబడి ఉన్న ప్రొఫెషనల్ లైఫ్ ఇప్పుడు కిక్ స్టార్ట్ అవుతుంది. మీ యొక్క లైఫ్ వచ్చి ఇప్పుడు ఇన్ఫాక్ట్ మీరు చాలా ఓపికగా వెయిట్ చేసి ఒక మంచి ఆఫర్ ఇప్పుడు దొరుకుతుంది, అందుకని సూపర్ వాచ్ కొంటారు. ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ ద బ్రాకెట్.
అదేలాగా ఇప్పుడు టైం పీరియడ్ లో మీరు అనుకున్న కరెక్ట్ అయిన ఈవీ వెహికల్ కొంటారు. బుధుడి యొక్క స్థానంలో శని వక్రంగా ఉంది కాబట్టి ఈవీ వెహికల్ కొంటారు. సో అది వచ్చి గురువు చూస్తున్నాడు. లేదంటే 4 సీటర్ 5 సీటర్ గురువు చూస్తున్నాడు. ఇప్పుడు 7 సీటర్. ఇలాంటి విషయాలన్నీ మీకు మార్పులు తేవడానికి ఛాన్స్ ఉంది. మెయిన్ గా డబ్బు పరంగా అప్పుల పరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ టైం పీరియడ్ లో మనల్ని టెంప్ట్ చేయడానికి చాలా మంది వస్తారు. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఎందుకంటే మీకంటే మీ ఫ్యామిలీ గొప్ప, మీకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ బేసికలీ. అందుకని ఏంటి నార్మల్గా అయ్యో వాళ్ళు కష్టపడకూడదు, మన వల్ల అంత అయిన సహాయం చేయాలి, నేను చాలా అప్పులు ఉన్నాయి, మా బాబుకి అప్పులు ఉన్నాయి, నేను హెల్ప్ చేయాలి, తో ఐఎమ్ రిటైర్డ్ ఐ హావ్ టు హెల్ప్, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకటే విషయం, మీనరాశి వాళ్ళు చూసారంటే ఏదైనా మనసులో దాచుకోలేరు. ఇక్కడ నుంచి వెళ్ళి 22వ నంబర్ బస్సు ఎక్కి పక్కన సీట్లో పూల చొక్కా వేసుకున్న మంచి కూర్చున్న నుంచి అక్కడ దిగాను, స్నానం చేశాను, భోజనం చేశాను, పడుకునే వరకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక అచ్చు పుల్లు అటు ఇటు పోకుండా అంత మంచి మనుషులు. అంటే లోపల ఏమి ఉండదు, స్ట్రైట్ అవే. అందుకని ఇదంతా కాస్త చూసుకోండి. బుధుడు నక్షత్రంలో శని వక్రం అవడం వల్ల కమ్యూనికేషన్ తప్పుగా కన్వర్ట్ అవుతుంది. కొన్ని విషయాలు మనకే తెలియకుండా మనం చెప్పేస్తాము, దానివల్ల మనకే నెగటివ్ అవుతుంది. సో ప్లీజ్ మెయింటైన్ సమ్ కైండ్ ఆఫ్ సీక్రసీ. కొన్ని విషయాలు మనం చెప్పకూడదు అంటే చెప్పకూడదు. సో అలాంటి విషయాలు మీ ఇంటి పరిస్థితుల్లో ఇవన్నీ చూసుకోవడం అనేది చాలా ముఖ్యత్వం. దానికంటే ఫస్ట్ మీకు దాన ధర్మాలు చేసే అమేజింగ్ టైమింగ్. ఇప్పుడు ఏంటంటే కొత్త పుణ్యం, ఇట్ క్యాన్ బి కన్యాదానం నుంచి, ఒక మనిషికి పెళ్లి చేయడం నుంచి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి 60th అంటే షష్ఠ్యుబ్ధ పూర్తి, భీమరథ శాంతి, ఇలాంటి విషయాలన్నీ చేయడం, ఇలాంటి విషయాలన్నీ కర్మ, ఇట్స్ కనెక్టెడ్ విత్ కర్మ ఇప్పుడు జరుగుతుంది. మీ ఇంట్లో వంశప్రాప్తానికి, సంతానానికి బాబు పుడతాడు. మీకు ఈ లైఫ్ ఇస్ వెరీ టు బి వెరీ గుడ్. చాలా మందికి సెటిల్మెంట్ అవుతారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ నెక్స్ట్ 139 days లో సెటిల్ అవ్వడం అనేది ఖాయం, ధైర్యంగా ఉండొచ్చు. మరి వీరు పాటించవలసిన రెమెడీస్ ప్రభుజీ? ఎక్కడ స్వామికి కుంభాభిషేకం జరుగుతుందో, ఎక్కడ గుడి సంబంధించిన కార్యం జరుగుతుందో అక్కడ దానం చేయడం అనేది చాలా గొప్ప ప్లేస్మెంట్కి వస్తారు. ఇన్ఫాక్ట్ సింపుల్ గా చెప్పాలంటే మన అంత గొప్ప డబ్బులు లేదు అన్న వాళ్ళకి సింపుల్ 10 bricks కాన అమౌంట్ ఇస్తే కూడా ఇట్ వర్క్స్. ఇప్పుడు ఎలాగో వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఆటోమేటిక్ అన్ని ఇలాంటి మంచి కార్యక్రమాలు అంకురార్పణ. దానికంటే మెయిన్ చాతుర్మాసంలో 1 = ఇన్ఫినిటీ. అంటే ఒక పుణ్యం చేస్తే దాని ఇన్ఫినిటీ లెవెల్లో పుణ్యం వస్తుందంట. మనం అంత వద్దు, 1 = 10 తీసుకుంటాం బేసికల్ గా. ఆటోమేటికల్ గా మీకు అది పెద్ద అలవుకు మనకి, మీకంటే మీ బాబు పాప బాగుంటారు, మీ వంశంలో పిల్లల కోసం బాగుంటారు, వాళ్ళు కష్టపడరు, వాళ్ళు సుఖంగా ఉంటారు, వాళ్ళు లగ్జరీని చూస్తారు. కష్టం ఎప్పుడు కష్టం ఉంది. కానీ ఇలాంటి విషయాలు ఒక్కసారి మనం చేసినా చాలా పెద్ద, మీరు ఒక్కసారి చేసి చూస్తే ఆ సంతోషం తెలుస్తుంది మీకు. చాలా సంతోషం ప్రభుజీ, ఆల్ ది వే ఫ్రమ్ చెన్నై వచ్చారు. ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం శని వక్రీకరణ అనగానే భయపడకుండా ఎవరికి ఎక్కడ ఎంతవరకు మంచి జరుగుతుంది, ఏం రెమెడీస్ చేస్తే లైఫ్ లో ఇంకా ముందుకెళ్తారు అన్నది. మీనరాశి వాళ్ళకి మోస్ట్ టఫెస్ట్ పార్ట్ వాళ్ళ లైఫ్ లో అయిపోయిందని నేను అనుకుంటానండి. ఎందుకంటే మన గురువు మారటం తోటి క్రిటికల్ పొజిషన్ నుంచి బయటకు వస్తూ ఉన్నారనమాట. అది ఒక సంతోషపడవలసిన విషయం, చాలా పెద్ద విషయం, అది చిన్న విషయం అయితే ఏం కాదు. అంటే వాళ్ళకి ఆ రాశి ఉన్న వాళ్ళకైతే తెలియదు. చాలా కాల్స్ నాకు వస్తుంటాయి కదండి, ఆ పేరు జాతక చక్రం మారుతుంది కానీ సమస్యలు సేమ్గా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. అయితే అదృష్టం కొద్దీ గురువు మారడంతో చక్కగా ఇంప్రూవ్మెంట్ వచ్చే పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఈ టైంలో వీళ్ళకి ఈ మంత్లో సూర్యుడు అనుకూలంగా ఉన్నారండి. కొత్తగా జాబులు వచ్చేటానికి అనుకూలంగా ఉంటుంది, కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ వాయిస్ పెరుగుతుంది, రైజ్ అవుతుంది. అప్పటిదాకా ఎలా ఉంటుంది ఏదో టెన్షన్గా ఉన్నవాళ్ళు వాయిస్ రైజ్ అవుతుంది. రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా బాగుంటుంది. అలా తర్వాత ఎనిమీస్ తోటి, శత్రువులతోటి ఆరోగ్య ప్రకారంగా అంతా బాగుంటుంది. ఎందుకంటే సూర్యుడు వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. మిగతా గ్రహాలు అంతా యావరేజ్గా ఉన్నాయి కానీ బట్ సూర్యుడు వల్ల ఒక హోప్ అయితే ఖచ్చితంగా వస్తుంది. గురువు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు. ఇందులో ముందు ముఖ్యంగా నక్షత్రాలు చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, రేవతి, తర్వాత వచ్చేటప్పుడు ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలంతా ఇందులో ఉంటారు. ఇందులో మీనరాశిలో పేరు బలం ప్రకారం చూసుకుంటే దీ, దూ, శం, జ, దాదే, దో, చాచి అన్న అక్షరాలు ఇందులో ఉంటుంది. మనం గమనించామనుకోండి, ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి 4 గ్రహాలలో వచ్చేటప్పటికి మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం ఎలా ఏం చెప్తారంటే చిన్న వర్డ్స్లో హోల్ మంత్ అంతా ఎలా ఉంటుందో చెప్పవచ్చు. ఇందులో సూర్యుడు 6వ ప్లేస్లో ఉండటం వల్ల శత్రు నాశ అంతా అంటారు. అంటే శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వాళ్ళే వెళ్ళిపోతారు అని చెప్తూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి.
4వ స్థానంలో కుజుడు ఉండటంతో ఇంటి విషయాల్లో కొంచెం గొడవలు ఉన్నప్పటికీ కానీ శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడితే వీళ్ళకల్లే ఫేవరబుల్గా ఉంటుంది. ఓకే, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బుధ శుక్రుడు వల్ల ఏమవుతుందంటే లేడీస్ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా గొడవలు వస్తాయని చెప్పుకోవచ్చు. సో ఇది మళ్ళీ 6లో అగైన్ సూర్యుడు ఉండటం వల్ల కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పుకోవచ్చు. ఓకే, మనకి మెయిన్ ఇక్కడ గేమ్ చేంజర్ ఎవరంటే సూర్యుడు 6వ హౌస్లోకి రావడంతో ఏమవుతుందంటే సుసౌఖ్యధీన్ యత్న కార్యార్థ సాధనం దేహ ఆరోగ్యాది సంతోషం వస్త్రధాన్య లాభకృత్ అని మనకు చెప్తా ఉంటారు. అంటే ఈ టైంలో కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తే కలిసి వస్తుంది, సౌఖ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, వస్త్రలాభం ధనలాభం చూపిస్తుంటుంది అని చెప్తారు. ఇది అన్ని రకాలైన కష్టాలు తొలగిపోవడానికి ఒక స్టెప్ అని మనం చెప్పుకోవచ్చు. అలానే కుజుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారండి. ఒక పక్క ధన ప్రవాహం అయితే ఖచ్చితంగా వస్తుంటుంది, కానీ మనకేం చెప్తారంటే బంధువైరం ధనక్షయం రోగపీడాం సంతాపం అని చెప్తారు. వీళ్ళకి భాగ్యహాని, అనుకున్న విధంగా ఎక్స్పెక్టేషన్స్ విధంగా రిజల్ట్ ఉండదు, బంధువులతో గొడవలు అవుతుంది, ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ ధన ప్రవాహం వస్తుంది. అయితే వచ్చిన ధనాన్ని ఎక్కువగా పోగొట్టుకుంటారు, లాస్ ఆఫ్ మనీ రెండూ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ వీళ్ళు బాగా గమనించాల్సింది ఏంటంటే అండి, శుక్రుడు జనరల్గా బాగుండాలండి, కానీ ఈ రాశి వాళ్ళకి ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అనమాట. ఇటు పాజిటివ్ సైడ్లో చూసుకుంటే లవ్, రొమాన్స్, ప్లేజర్, షార్ట్ ట్రిప్, వెకేషన్స్ అంతా బాగుంటుంది. కానీ ఇటు సైడ్లో చూసుకుంటే ఏమవుతుంది, స్త్రీ జాడ్యం, మేహ రోగాది భృగో సప్తమగా అంటారు. అంటే వీళ్ళతో లేడీస్తో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి కొంతమంది భార్యాభర్తలు కానివ్వండి లేడీస్తో గొడవలు వచ్చేసి ఇడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ కేసు లేడీస్ అయినా కానీ జెంట్స్తో అలానే ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం ఏమంటారు సర్వదా క్లేశ జీవనం, ఇట్లాంటి టైంలో కొంచెం టఫ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భీతిగా భయంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం అని చెప్పుకోవచ్చు. ఓకే, సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి మీనరాశి వారికి? నక్షత్రం ప్రకారం కూడా వీళ్ళకి మిక్స్డ్గా ఉందండి, కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా బాగుందని చెప్పలేము. బట్ ఒక్క విషయంలో పూర్వభాద్ర నక్షత్రంలో సూర్యుడు మార్పు వల్ల ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది రాజ్య లాభము, కొత్తగా ఆఫర్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటేనండి వీళ్ళకి రోగము, బంధనము, అంటే ఏదో ఒక విషయంలో వీళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ పోవడానికి ఒకసారి హారోస్కోప్ చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఉంటే బాగుంటుందా, ఫారిన్లో ఉంటే బాగుంటుందా, జాబు మారొచ్చా మారకూడదా, ఇలా రకరకాల ఆలోచనలు ఉంటూ ఉంటాయి అన్నమాట. పెళ్లి చేసుకుంటానికి సరైన టైమా, లేదంటే 2-3 మ్యాచెస్లో వస్తుంటే ఏదైతే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నీ చెప్పుకోవడానికి చర్చించుకోవడానికి ఒక బంధించబడినట్లుండే పరిస్థితుల్లో ఉంటారు. కన్ఫ్యూజన్ ఉంటుంది, క్లారిటీ ఉండదు సార్. నెక్స్ట్ ఉత్తరాభాద్ర నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ధన ప్రాప్తి బాగుంటుంది. అగైన్ వీళ్ళకి కలహము, బంధనము, రోగము చూపిస్తుంటుంది. నెక్స్ట్ రేవతి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధన ప్రాప్తి బాగుంటుంది, కలహము, బంధనము, రోగము. వీళ్ళకి బంధించబడినట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గొడవలు అయితే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అన్నాదమ్ముల వల్ల కానీ సోదరిమణుల వల్ల కానివ్వండి, లేకుంటే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయవలసిన వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి వీళ్ళకి ఏమైనా రెమెడీస్ సూచిస్తారా? వీళ్ళకి రెమెడీస్ ఎక్కువగా చేసుకోవాల్సిన అవసరం ఉందండి, ఎందుకంటే మేజారిటీ ఆఫ్ గ్రహాలు అంత అనుకూలంగా లేవు కాబట్టి. ఫస్ట్ శనికి గురించి శని పిప్పలాద స్తోత్రం ఒకటి, చాలా సింపుల్ అండ్ ఈజీ. నెక్స్ట్ ఎవ్రీ సాటర్డే వీళ్ళకి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, హనుమాన్ చాలీసా చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేటప్పటికి నవగ్రహ స్తోత్రం, నవగ్రహాల చుట్టూ కనుక తిరగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఇందులో వీళ్ళకి శుక్రుడు వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి అండి, శుక్రవారం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఈ రాశి వాళ్ళు అట్లీస్ట్ 1 month శుక్రవారం నాన్ వెజ్ అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. తులసి చెట్టును పూజ చేయటం, ఈవినింగ్ టైము ఆవు నెయ్యితో కనుక దీపం వెలిగించేసి నార్త్ ఫేస్ తిరిగి కనకదార స్తోత్రం చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది. లేదంటే అట్లీస్ట్ మహాలక్ష్మి అష్టకం అని ఉంటుంది. వీళ్ళకి కొంచెం ఉప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్యూర్లీ ఆధ్యాత్మికంగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, వస్తూ పోతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఏదంటే విట్నెస్ అంటారు, వచ్చే వాటిని పోయే వాటిని వీళ్ళు గమనిస్తూ ఉండాలి, ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో కొన్నిసార్లు అనుకూలంగా ఉంటుంది, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉండొచ్చు. దాన్ని గురించి ఎక్కువగా పట్టించుకోకుండా వీళ్ళ మానాన్ని వీళ్ళు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుందండి. సో ఇప్పుడు ఇదంతా ఇన్ జనరల్గా చెప్పినవే. స్పెసిఫిక్గా మీ జాతకం చూపించుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రైట్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.